హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపత్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రిజ్ టూర్ అన్నమాట. నా సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వ్లాగ్ అన్నమాట. అలాగే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు కదా. ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు చాలా లేట్ చేస్తున్నారు అని చెప్పి. సారీ, ఏమనుకోకండి. నేను ఎందుకు లేట్ చేశానంటే నేను నా ఫ్రిజ్ లోకి ఫ్రిజ్ మ్యాట్స్ అండ్ అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ స్టోర్ చేసుకునే ఫ్రిజ్ బ్యాగ్స్ ప్రెస్ అండ్ లాక్ బ్యాగ్స్ కవర్స్ అండి, ప్రెస్ అండ్ లాక్ కవర్స్ తీసుకున్నాను. అవి ఎలా యూజ్ అవుతాయి, ఎన్ని డేస్ వరకు ఫ్రెష్ గా ఉంటాయి, ఫ్రిజ్ మ్యాట్స్ వేయడం వల్ల కరెంట్ బిల్ ఎంత వస్తుంది, ఇవన్నీ చూసిన తర్వాతనే నేను పెట్టాలని చెప్పి ఇన్ని రోజులు లేట్ చేశాను. ఫైనల్ గా అయితే ఈరోజు ఫ్రిజ్ టూర్ అయితే మీకు చూపించేస్తున్నాను. తప్పకుండా చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇప్పుడు నా వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ ఇంకొక 10 మెంబర్స్ కి షేర్ అవుతుంది అనమాట, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో తప్పకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ మీద తప్పకుండా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అని చెప్తున్నారు, అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఎవరో తెలియదండి, ఒక సబ్స్క్రైబర్ అయితే డైలీ చేస్తున్నారేమో దాని మీద. మేబీ చిన్నపిల్లలు ఏమన్నా అయిండొచ్చు. ఒకరోజు సబ్స్క్రైబ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది, మళ్ళీ ఆ నెక్స్ట్ డే సబ్స్క్రైబ్ అవుతుంది. సో అలా చేయకండి, ఒక్కసారే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాకపోతే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడే నేను ఏ వీడియోస్ చేసా గానీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఫ్రిజ్ టూర్ అయితే చూసేద్దామా. నా ఫ్రిజ్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీకు ఫ్లాష్ కనిపిస్తుంది, సో నేను ఫ్లాష్ ఆఫ్ చేస్తున్నాను. ఫ్రిజ్ అయితే ఇలా ఉంటుంది, చూసారా? ఒకసారి పైనుంచి కింద వరకు చూపిస్తాను ఫ్రిజ్ ని. సో ఫ్రిజ్ అయితే ఇలా ఉందండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తున్నాను, ఏంటి ఇక్కడ ఇలా పెట్టారు అని చెప్పి. ఇది ఒక క్లాత్ అండి, సాఫ్ట్ క్లాత్ పెట్టుకున్నాను. ఎందుకంటే మనం తడి చేతితోటి లేదా మన పొడి ఏదో ఒకటి చేతికి అంటుకొని ఉంటుంది కదా, అలా తీయడం వల్ల ఇక్కడ మరకలు పడిపోతాయి కాబట్టి. సో ఇలా సాఫ్ట్ గా ఉన్న క్లాత్ పెట్టుకున్నాను. ఒకవేళ మీరు తడి చేతితో తీయాలనుకున్నా కానీ అది వాటర్ ని పీల్చుకుంటుంది అనమాట. సో ఇలా అయితే నేను ఫ్రిజ్ తీస్తాను అనమాట. సో అందుకోసమే ఈ క్లాత్ ఇలా పెట్టుకున్నాను. అది కూడా కొంచెం సాఫ్ట్ గా ఉన్న క్లాత్ అయితే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ కంపెనీ అండి, కనిపిస్తుంది కదా మీకు, శాంసంగ్ కంపెనీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రాస్ వాల్యూమ్ వచ్చి 415 లీటర్స్, స్టోరేజ్ వాల్యూమ్ వచ్చేసి 384 లీటర్స్ అండి. చూసారు కదా? 1 జనవరి 2022 30th జూన్ 2022 అండి లేబుల్ పీరియడ్. ఇది వచ్చేసి 2 స్టార్ రేటింగ్ అనమాట. సో నా ఫ్రిజ్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇలా ఒకటి ఇస్తారండి, ట్విన్ కూలింగ్ ప్లస్ అని చెప్పి. ఇది వచ్చేసి ఫ్రీజర్ అండి, ఇది వచ్చేసి ఫ్రిజ్ అనమాట. మీకు ఇక్కడ నంబర్స్ కనిపిస్తున్నాయా? హైయెస్ట్ టు లోయెస్ట్ ఉన్నాయి, ఇక్కడ లోయెస్ట్ టు హైయెస్ట్ ఉన్నాయి అనమాట నంబర్స్ అన్నవి. కానీ ఇలా రివర్స్ లో ఉన్నా కానీ పైనుంచి అంటే ఇది ఎక్కువ కూలింగ్, కిందకు వచ్చేసరికి తక్కువ కూలింగ్ అనమాట. ఇది కూడా పైన ఉన్నది ఎక్కువ కూలింగ్, కిందికి వచ్చేసరికి తక్కువ కూలింగ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ఫ్రీజర్ కానీ ఫ్రిజ్ కానీ రెండు మీడియం పెట్టుకున్నాను. ఇవైతే మీడియం అండి, పైకి వెళ్ళే కొద్దీ హై అనమాట, కిందికి వచ్చే కొద్దీ లో అవుతుంది అనమాట. సో మీడియం అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఫస్ట్ నేను ఇక్కడ 17 ఇక్కడ 5 పెట్టుకొని చూశాను ఫ్రీజర్ అండ్ ఫ్రిజ్. కూలింగ్ తక్కువ అనిపించింది. సో 19 and 3 మీడియం అనమాట ఇవి ఫ్రీజర్ కి ఫ్రిజ్ కి. సో నేనైతే ఇలా పెట్టేసుకున్నాను మీడియంగా. అండ్ ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రీజరు అండ్ ఫ్రిజ్. ఇది ఫ్రీజర్ కన్వర్ట్ అండి. మీరు ఒక 3 సెకండ్స్ ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, ఇది ఫ్రీజర్ కదా, ఇది ఫ్రీజర్ అనేది ఫ్రిజ్ లాగా మారిపోతుంది అనమాట. కొంతమంది ఫ్రీజర్ ఎక్కువగా యూజ్ చేయరు కదండి, సో అందుకని చెప్తున్నాను. ఇది ఒక 3 సెకండ్స్ మనం ప్రెస్ చేసి పట్టుకున్నామంటే ఈ ఫ్రీజర్ అన్నది ఫ్రిజ్ లాగా అయిపోతుంది, ఫ్రిజ్కి కన్వర్ట్ అవుతుంది. నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే మీకు చెప్పేశానండి. నా ఫ్రిడ్జ్ కంపెనీ ఏది, ఎన్ని లీటర్స్, ఇది ఏంటి అని చెప్పి అన్ని చూపించాను. సో ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి డోర్లో ఏముందనేది చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సో ఇది నేను డోర్లో పెట్టుకున్నామండి. ఇక్కడ కొంచెం మబ్బుగా అనిపిస్తుంది, ఇక్కడ ఫ్లాష్ ఆన్ చేస్తున్నాను.
సో ఇక్కడైతే ఫస్ట్ ఎగ్స్ పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ ఉంది. ఇది ఏంటి అని అనుకుంటున్నారేమో, మనకి ఫ్రిడ్జ్లో ఏదైనా సరే ఏమైనా పెట్టుకుంటాం కదా మనము, పొరపాటున ఏదైనా పెట్టినా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఒక హాఫ్ లెమన్ ఇలా కట్ చేసి ఏదో ఒక మూల ఇలా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఎగ్స్కి ఒక 2 ట్రేస్ ఇచ్చారు. ఒక ట్రేకి 6 ఎగ్స్ పెట్టుకోవచ్చు. సో ఈ 2 ట్రేస్లో టోటల్గా 1 డజన్ ఎగ్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇవి వచ్చేసి పిల్లల చాక్లెట్స్ అండి. డైలీ ఏమి ఇవ్వనండి, నేను బయటకు వెళ్ళినప్పుడు తెస్తాను అనమాట ఎప్పుడన్నా ఒకసారి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి వెల్లుల్లి అండి, పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను కదా నేను ఆ వెల్లుల్లి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అల్లం కూడా పీల్ ఆఫ్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా అల్లం టీ చేసుకోవాలంటే సడన్గా కొద్దిగా కట్ చేసుకొని దంచి వేసుకోవచ్చు అని చెప్పి, లేదా మనము గ్రేట్ చేసుకొనైనా వేసేసుకోవచ్చు ఎంత కావాలంటే అంత. మనము ఇలా పీల్ ఆఫ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక బాక్స్లో, అల్లం టీ చేసుకునేటప్పుడు మీకు ఎంత కావాలంటే అంత మాత్రమే గ్రేట్ చేసుకుని దీన్ని ఇలాగే ఇందులోనే పెట్టేసుకున్నారనుకోండి, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బీట్రూట్ లిప్ బామ్ అండి, హోమ్ మేడ్ అనమాట. మా పాప రెడీ చేసింది, యూట్యూబ్లో చూసి తనే తయారు చేసింది, చాలా బాగుంది. కాకపోతే దీన్ని డే టైం పెట్టుకోలేము, నైట్ పడుకునేటప్పుడే పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం కూడా ఎందుకంటే లిప్స్ రెడ్గా అవ్వడానికి, కొంతమందికి బ్లాక్గా ఉంటాయి కదా లిప్స్. సో ఇది యూస్ చేయడం వల్ల ఒక 1 మంత్ అలా యూస్ చేశారంటే రిజల్ట్ మీకే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 చిన్నవి సున్నం బాక్సెస్ ఉన్నాయండి, సున్నం డబ్బాలు అంటారు కదా అవి. నేనైతే ఫస్ట్ ట్రేలో ఇలా పెట్టుకున్నాను. వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మాజా వచ్చేసి మా పాప తాగుతుంది. అంటే తనకి ఏమంటారు, గ్యాస్ ఉన్న కూల్ డ్రింక్ సిస్టమ్ ఉండదన్నమాట. సో ఈ పల్పీ ఆరెంజ్ వచ్చేసి నాది. మీకు ఇక్కడ సౌండ్ వినిపిస్తుంది కదా, బీప్ సౌండ్, అది ఎక్కువసేపు ఓపెన్ చేసాం కదండి, అందుకు అలా సౌండ్ వస్తుంది. అంటే ఎప్పుడన్నా మనం ఒకవేళ పొరపాటున ఫ్రిడ్జ్ డోర్ వేసి, అంటే ఫ్రిడ్జ్ డోర్ పూర్తిగా పడకుండా హాఫే పడింది అనుకోండి, అదొక సిగ్నల్ అనమాట మనకి. ఇలా ఎక్కువసేపు ఓపెన్ చేస్తే కూడా సౌండ్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి కూల్ డ్రింక్ బాటిల్స్ అండి, ఇది వచ్చేసి జామ్. అండ్ ఇక్కడ సాస్ బాటిల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాలనుకున్నా అంటే, మనము ఒక్కోసారి ఇది హైట్ చూసారా, ఈ హైట్ చూసారా చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమైనా గ్లాస్ బాటిల్స్ పెట్టామనుకోండి, పొరపాటున తీసినప్పుడు మనము డోర్ తీసినప్పుడు కింద పడిపోతుంటాయి. సో నాకు ఇక్కడ వెనకాల వచ్చేసి రెడ్ చిల్లీ సాస్ అండ్ గ్రీన్ చిల్లీ సాస్ గ్లాస్ బాటిల్స్ అనమాట. సో అవి వెనక పెట్టేసుకున్నాను. ఈ వెనిగరు అండ్ సోయా సాస్ వచ్చేసి ప్లాస్టిక్ బాటిల్స్ అనమాట. సో వీటిని ముందర పెట్టుకున్నాను. ఇలాగా వెనకాల గ్లాస్ బాటిల్స్ పెట్టుకోండి, ముందర ఇలాంటివి పెట్టుకోండి, ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఇది వచ్చేసి చిన్న బాటిలే కాబట్టి ఇదేమి పడిపోయే అవకాశం లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్ అండి. మీకు చాలాసార్లు చెప్పాను కదా, పాప ఎక్కువగా కప్ కేక్స్, చాక్లెట్స్, కేక్స్ చేస్తూ ఉంటుంది. సో కంపల్సరీగా అందుకని ఎక్కువగా అయిపోతుంటుంది కాబట్టి నేను కొంచెం బిగ్ సైజే తెచ్చుకున్నాను డీమార్ట్లో. అండ్ ఇది వచ్చేసి వెజ్ మయోనైజ్ అండి, అండ్ బేకింగ్ పౌడర్, బటర్ స్కాచ్ ఎసెన్స్, వెనీలా ఎసెన్స్, ఫుడ్ కలర్స్, అండ్ ఇది వచ్చేసి షెజ్వాన్ సాస్ అనమాట. సో నా డోర్లో సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ థర్డ్ వన్కి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి నన్నారి అండి, ఇప్పుడు సమ్మర్ కదా, ఒక నన్నారి బాటిల్ పెట్టుకున్నాను. మేము ఫ్రిడ్జ్ వాటర్ అయితే అస్సలు తాగమండి, ఇంట్లో ఎవరికి కూలింగ్ పడదనమాట. సో అందుకని చెప్పి ఎవరైనా వచ్చినప్పుడు అడుగుతారు కదా వాటర్, ఈ సమ్మర్లో పాపం కూల్ వాటర్ అడుగుతారు కదా, అందుకని చెప్పి ఒక బాటిల్ పెట్టుంచుతాను అంతే. అండ్ ఇవి వచ్చేసి కిన్లే సోడా అండి, డీమార్ట్లో తీసుకొచ్చాను, చూసారు కదా ఆల్రెడీ డీమార్ట్ షాపింగ్ దాంట్లో. ఎందుకంటే నన్నారికి ఈ సోడా వేసుకొని తాగితే చాలా బాగుంటుంది టేస్ట్. మా బాబుకి చాలా ఇష్టం, తన కోసమే తెచ్చుకున్నాడు అనమాట. అంటే ఎక్కువగా తీసుకోవడాన్ని మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఇప్పటివరకు ఇంకా యూస్ కూడా చేయలేదు, తీసుకొని వచ్చి కూడా చాలా రోజులు అయింది. అండ్ ఇది వచ్చేసి కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ టొమాటో సాస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి బాదాం అండి, నేను డైలీ బాదాం నైట్ నానబెట్టేస్తాను కదా, సో ఇలా పెట్టుకున్నాను. మంత్లీ ఒక 1/2 కిలో ప్యాకెట్ అయిపోతుందండి. ఇందులో పట్టేది వచ్చి ఒక 1/4 కిలో మాత్రమే. ఇది అయిపోయిన తర్వాత మరి ఫిల్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ వచ్చేసి ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మాకు ర్యాక్ రాలేదండి, ఇక్కడ ఇట్లా బాటిల్స్ పెట్టుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ వెజిటేబుల్ ట్రే ఉంది కదా, ఇది చాలా పెద్దగా ఇచ్చారు, అందుకని చెప్పి ఇక్కడ మాకు ట్రే ఇవ్వలేదు. సో ఇది డోర్లో నేను పెట్టుకున్న ఐటమ్స్ అన్నమాట. చూసారా సైరన్ వస్తూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి మీకు కనిపిస్తుందా అండి, ఇక్కడ ఫిష్, మీట్, చికెన్ అలాంటివి పెట్టుకోవచ్చు, పాల్ ప్యాకెట్స్, చీజ్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. అంటే నేను వాళ్ళని అడిగాను అనమాట, ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే పెట్టుకోవాలంటే లేదు మేడం,
మీరు పాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా సరే మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైనా సరే పెట్టుకోవచ్చు అన్నారు. సో ఇక్కడైతే కూలింగ్ అన్నది ఎక్కువగా ఉంటుందండి. సో ఇక్కడైతే నేను ఫ్రెష్ క్రీమ్ అండ్ కర్డ్ ప్యాకెట్స్, ఇది వచ్చేసి చీజ్ బ్లాక్ అండి, ఇది వచ్చేసి చీజ్ స్లైసెస్, అండ్ ఇక్కడ వచ్చేసి హెరిటేజ్ పన్నీర్ అన్నమాట, అండ్ ఇది వచ్చేసి హెరిటేజ్ మిల్క్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బేకర్స్ విప్పింగ్ క్రీమ్ పౌడర్ చూపించాను కదా ఒకసారి ఐస్ క్రీమ్ చేసి అది, అండ్ ఇది వచ్చేసి బటర్ అన్నమాట, అమూల్ బటర్. ఇలాంటి స్లైసెస్ బెటర్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి, వేస్టేజ్ అనేది అవ్వదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పాలు పెరుగు అయితే యూజ్ చెయ్యనండి, ప్యాకెట్స్ కంపల్సరీగా గేదె పాలు యూజ్ చేస్తాము. ఈ పాలు వచ్చేసి నేను ఫ్రూట్ సలాడ్ పిల్లలు అడిగారు, సో అందుకోసం అని చెప్పి నిన్ననే తెప్పించాను ఈరోజు చేద్దామని. అండ్ 2 మిల్క్ ప్యాకెట్స్కి 2 స్మాల్ కర్డ్ ప్యాకెట్స్ ఇచ్చారు ఫ్రీగా. అంతే అండి, పాలు అతను ఎప్పుడైనా రాకపోతేనే నేను పాలు పెరుగు బయట తెచ్చుకుంటాను, లేకపోతే అస్సలు ప్యాకెట్స్ అయితే నేను యూజ్ చేయను, మాకు అలవాటు లేదు, ఇష్టం కూడా లేదనమాట మా ఇంట్లో ఎవరికి. సో చూసేశారు కదా ఇక్కడ నేను పెట్టుకున్న ఐటమ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైలీ యూస్ చేసేది గ్రీన్ చిల్లీస్, క్యారెట్ తినడానికి, అలాగే వంటలోకి కూడా యూస్ చేస్తాను నేను, ఎక్కువగా పిల్లలకి ఇస్తూ ఉంటాను. అలాగే కొత్తిమీర కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవి ఎప్పుడు యూస్ చేస్తాము. అండ్ ఆనియన్స్ అయితే నేను ట్రేలో పెట్టుకున్నానండి, ఫ్రిడ్జ్లో పెట్టాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుదీనా, ఇవి వచ్చేసి లెమన్స్ అండి. వెనకాల చూపిస్తాను. వెనకాల వచ్చేసి నేను ఇన్స్టెంట్ స్వీట్స్ చూపించాను కదా ఒకసారి, ఇది వచ్చేసి రవ్వ కేసరి చేసుకోవచ్చు, రవ్వ లడ్డు చేసుకోవచ్చు, అండ్ అది వచ్చేసి సేమియా పాయసం అండి. ఈ రెండు మనం ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 to 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట. పాయసం అయితే 10 మినిట్స్లో చేసేసుకోవచ్చు, ఇదైతే మనం 5 మినిట్స్లోనే చేసుకోవచ్చు. ఇక్కడైతే లెమన్స్ అండ్ ఇక్కడైతే పుదీనా పెట్టుకున్నాను. మీరు ఇక్కడ కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కంపల్సరీగా ఒక 20 days 2 weeks ఉంటుందండి కంపల్సరీగా. ఈ వెజిటబుల్స్ అన్నవి ఇలా బాక్స్లో చూపిస్తున్నాం కదా, 2 weeks కంపల్సరీగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మ్యాట్స్కి వచ్చేస్తే, ఈ మ్యాట్స్ కూడా అండి, ఇది నేను నాకు డెమో ఇవ్వడానికి వాళ్ళు వస్తారు కదా, అప్పుడు కూడా అడిగాను నేను, లేదు మేడం అసలు 50 రూపీస్ 100 రూపీస్ కాదు కదా, 50 రూపీస్ కూడా రాదు ఇలా వేయడం వల్ల అని చెప్పారు వాళ్ళు. మీరు అనవసరమైనవి పెట్టుకోకుండా, లేదా మీరు ఏదన్నా అవసరం లేనిది కూడా అందులో పెట్టేసి ఒక 2-3 days తర్వాత మళ్ళీ మనం ఇంకా వేస్ట్ కదా, ఇది 2-3 days అయింది పెట్టేసి ఇందులో పడేద్దామని చెప్పి పడేస్తారనుకోండి, అనవసరంగా మనం ఏదైతే పెట్టింటామో అది కూలింగ్ తీసుకోవడానికి టైం పట్టింటుంది కదండి, అలా మాత్రం అస్సలు చేయకండి. మనం అనవసరమైన పెట్టుకున్నప్పుడే కూలింగ్ కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుంది. మీరు ఏదైనా మేము కంపల్సరీగా అది యూజ్ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 daysకైనా 5 daysకైనా 1 week అయినా యూజ్ చేస్తాను అనుకుంటేనే పెట్టుకోండి, లేకపోతే అస్సలు పెట్టకండి. ఈ షీట్ వేయడం వల్ల కరెంట్ బిల్ అయితే అస్సలు రాదండి. నేను ఎందుకు ఇంత లేట్గా పెట్టానంటే ఒక 2 months చూశాను, ఇది వేయడం వల్ల నార్మల్గా వస్తుందా కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందని చెప్పి. సో నాకైతే నార్మల్గానే కరెంటు బిల్ వస్తుంది, దీనివల్ల ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఇది కంపల్సరీగా వేసుకోండి, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్ తెచ్చుకున్న కొత్తలో ఒక 20 days నాకు లేదనమాట, దగ్గర ఇది వేయలేదు నేను ఒక 20 days. అప్పుడు చాలా త్వరగా ఈ గ్లాస్ అన్నది బాగా మరక పట్టేసి డస్ట్ అంతా పడిపోయి దానికి అంతా అతుక్కుపోతుంది అనమాట డస్ట్ అంతా. సో కంపల్సరీగా మీరు ఈ షీట్ వేసుకోండి, దీనివల్ల కరెంటు బిల్ అయితే అస్సలు రాదండి. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, నార్మల్గా మీకు మంత్లీ ఎలా వస్తుందో అలానే వస్తుంది, ఎక్స్ట్రా అయితే రాదు. ఇక్కడ ఫస్ట్ కంపార్ట్మెంట్ చూపించాను కదా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రెడ్ అండి. నేనైతే కంపల్సరీగా బ్రౌన్ బ్రెడే యూస్ చేస్తాను. నెక్స్ట్ ఇవి వచ్చేసి పాలండి. నేను చాలాసార్లు మీకు చెప్పే ఉన్నాను వీడియోస్లో, మాకు ఈవినింగ్ 8 o'clock వస్తాయి మిల్క్, మార్నింగ్ 9 o'clock వస్తాయి అనమాట. సో ఈవినింగ్ వచ్చినవి మార్నింగ్కి యూస్ చేసేసాను. ఇప్పుడు మార్నింగ్ వచ్చినవి ఇవి కాంచి పూర్తిగా చల్లారిన తర్వాతే పెడతానమాట. సో ఇవి ఈవినింగ్కి యూస్ చేస్తాను. ఇంకొకటండి, మనం ఏమన్నా గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టచ్చు, కానీ మరీ వేడిగా ఉన్నప్పుడు పెట్టకూడదు. అది కూడా ఈ షీట్ వేస్తేనే. గ్లాస్ మీద అయితే మీరు పెట్టాలనుకుంటే కంపల్సరీగా అది కూల్ అయిపోవాలి. ఇలా షీట్ ఉందనుకోండి, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టినా కూడా పర్లేదన్నమాట. ఇది కూడా ఒక యూజ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ పాలు చూపించాను కదండి, వీటి వెనకాల ఏముందో మీకు చూపించాలంటే నేను ముందరున్న పక్కకు తీసేయాలి. సో వెనకాలైతే నేను ఒక బాక్స్లో బెల్లం పెట్టుకున్నా అండి, ఎందుకంటే నేను చాలా తక్కువగానే యూజ్ చేస్తాను.
ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చేయనో కూడా నాకు తెలియదు. సో మనం ఇలా పెట్టుకున్నామంటే ఈ బెల్లం అన్నది ఫ్రిడ్జ్లో చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే మీరు బయట పెట్టుకున్నారనుకోండి 1 మంత్కే అది కొంచెం ఎలాంటి స్మెల్ అంటే మీకు కళ్ళు తెలిసే ఉంటుంది, ఈత కళ్ళు అలా అంటారు కదా, అలా ఒక మాదిరిగా స్మెల్ వస్తుంది. సో కంపల్సరీగా నేనైతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను. ఇది మీరు ప్లాస్టిక్ అనుకోవచ్చు, కానీ ప్లాస్టిక్ ఉంటుందండి ఇందులో, ప్లాస్టిక్ కూడా మిక్స్ అయ్యే ఉంటుంది, ప్యూర్ ప్లాస్టిక్ అయితే కాదు. సో నేనైతే ఇందులో పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి వెన్న అండి, చెప్పాను కదా నేను 1 మంత్ అయినా కానీ వెన్న ఫ్రెష్గా ఉంటుందని చెప్పాను కదా, నేనైతే స్టీల్ బాక్స్లోనే పెట్టుకున్నాను వెన్న. అండ్ ఇది వచ్చేసి చింతపండు పేస్ట్ అండి. ఇది వచ్చేసి నేను దేవుడి సామాగ్రి కడగడానికి యూస్ చేస్తాను. అంటే దేవుడికి సంబంధించిన ఇత్తడి, రాగి, వెండి ఆ సామాన్లు వాష్ చేయడానికి యూస్ చేస్తాను. ఈ పేస్ట్లో మనం కొద్దిగా సబీనా పౌడర్ వేసుకొని వాష్ చేసామనుకోండి, మీరు ఎక్కువగా ప్రెస్ చేసి తిక్కాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. కాకపోతే నేను ఇది దేవుడి సామాగ్రి వాష్ చేయడానికి యూస్ చేస్తాను కాబట్టి ఇది వంటకి యూస్ చేయను అనమాట. సపరేట్గా చేసేటప్పుడే సపరేట్గా చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి నేను వంటకు యూస్ చేసేదండి, అందుకే అది వెనక్కు పెట్టేసుకున్నాను, ముందర ఇది పెట్టుకున్నాను అనమాట. ఇదైతే నేను వంటకి యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ రెండు నాకు ఒక 20 డేస్ వరకు వస్తుంది. ఇదైతే 1 మంత్ వరకు వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి 20 డేస్ వరకు వస్తుంది అనమాట. 1 మంత్కి సరిపడా కూడా వేసుకోవచ్చండి, కంపల్సరీగా ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చింతపండు పేస్ట్. సెకండ్ ర్యాక్ వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ ర్యాక్లో ఇదే పెట్టుకోవాలి అని ఏం లేదండి, నా దగ్గర ఉన్న ఐటమ్స్ని ఎలా సర్దుకోవాలా, ఎలా సర్దుకుంటే ప్లేస్ నాకు కలిసి వస్తుందని చెప్పి చూసుకుంటాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ చూసారా పైన ఈ ర్యాక్ కొంచెం పొడవుగా ఉంటుంది, హైట్, ఇది కొంచెం పొడవు తక్కువగా ఉంటుంది. సో అలాంటి చోట నేను ఇలాంటివి పెట్టుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మరీ పొడవుగా ఉంటుంది అండ్ కింద వచ్చేసి కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇక్కడ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి ఇక్కడ వెనకాల చూపిస్తాను మీకు. ఫస్ట్ వెనకాల అయితే నేను ఇక్కడ చింతకాయ పచ్చడి అండి, ఇది 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుంది. మరి దీన్ని మనము చింతకాయ పచ్చడి చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు, అక్క మన రాయలసీమ చింతకాయ పచ్చడి చూపించండి అని. అది కూడా త్వరలోనే చూపిస్తాను. అమ్మ దగ్గర ఇంకా చాలా ఒక బకెట్ ఉంటుందండి, నాకు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి అమ్మ ఇలా పంపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మరి పంపిస్తుంది అనమాట. సో నేనైతే ఇలా పెట్టుకున్నాను, నాకు ఎంతైతే కావాలో అంత తీసుకొని యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి అమ్మ చేసిన టొమాటో పికిల్ అండ్ ఇది కూడా మా మమ్మీ చేసిన నిమ్మకాయ పికిల్ అనమాట. నేనైతే ఇలా నేమ్స్ రాసుకుంటాను పిల్లలకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో అమ్మ అయితే హోమ్ మేడ్ పికిల్సే చేస్తుంది, బయటవి అస్సలు తీసుకొనివ్వదు, బయట వద్దని చెప్తుంది అమ్మ. సో హోమ్ మేడే అమ్మ నాన్న ఎక్కువగా హోమ్ మేడ్వే యూస్ చేయమంటారు. సో అందుకని చెప్పి పికిల్స్ అయితే ఇవన్నమాట. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్టు మీద నిమ్మకాయలతో చేసిన పికిల్స్ అనమాట, నిమ్మకాయ పికిల్. సో ఇలా పికిల్స్ పెట్టుకున్నానండి నేను. తర్వాత ఇవి ఈరోజు బనానాస్ తీసుకొచ్చారు. బనానాస్ కొంచెం త్వరగా ఇదైపోతాయి కదా ఇప్పుడు సమ్మర్ కాబట్టి, సో అందుకని ఇలా పెట్టుకున్నాను. ఒక 3 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి ఇందులో. తర్వాత వచ్చేసి ఇక్కడ యాపిల్స్, పిల్లలకి ఫ్రూట్ సలాడ్ చేయాలని చెప్పా కదా, అందుకని యాపిల్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి మ్యాంగోస్ అండి, ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, పిల్లలకి చాలా ఇష్టం, అందుకని చెప్పి ఇక్కడ ఒక ట్రేలో మ్యాంగోస్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెనకాల ఇక్కడ నేను మసాలా దినుసులండి, మనం పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు యూస్ చేస్తాం కదా, అలాంటివి అనమాట. నేను కంటైనర్లో కొన్ని వేసుకున్నాను, మిగిలినవి క్లిప్ పెట్టేసి ఇందులో పెట్టుకుంటాను. మొత్తం ఇందులో అలాంటివి, అలాగే మిరియాలు, చెక్క, లవంగ, వాంగీబాత్ పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా ప్యాకెట్స్ అన్ని పెట్టుకుంటాను. నేను ఆల్రెడీ ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను, కాకపోతే ఈ మంత్కి కావాల్సినవి తెచ్చుకున్నాను అనమాట. అవి అయిపోయిన వెంటనే అవి ఆ కంటైనర్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇవి అందులోకి ఫిల్ చేసుకుంటాను. ఇవి బయట ఉండడం కన్నా ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఫ్రెష్గా ఉంటాయని చెప్పి అవన్నీ కలిపి ఇలా ఒక కంటైనర్లో పెట్టేసుకున్నాను. సో ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను ఫ్లవర్స్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇది నేను దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ చూపించాను మీకు చాలాసార్లు. ఇందులో నాకెందుకో అది మనము నైట్ అంతా పులియబెడతాం కదా, ఎంతైనా ప్లాస్టిక్ కదా ఇది, నాకెందుకో పెట్టాలనిపించట్లేదు, స్టీల్ కంటైనర్లోనే పెట్టుకుంటున్నాను. అందుకని చెప్పి ఈ కంటైనర్లో కింద ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఇలా ఫ్లవర్స్ అన్నవి పెట్టుకుంటున్నాను. మేమైతే ఎక్కువగా ఫ్లవర్స్ చాలా యూస్ చేస్తామండి దేవుడికి, అందుకని చెప్పి ఇదైతే కరెక్ట్గా సరిపోతుంది, వేస్ట్ అవ్వకుండా ఇందులో ఫ్లవర్స్ అన్నవి నేను స్టోర్ చేసుకుంటాను. సో ఈ ర్యాక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. అండ్ కింద ఈ ర్యాక్లో వచ్చేసి ఇక్కడ ట్రేలో నేను టొమాటోస్ పెట్టుకున్నాను. టొమాటోస్ ఇప్పుడు 200కి 3 kgs అండి, చాలా కాస్ట్ ఉన్నాయి.
యాక్చువల్గా అయితే నేను పక్కనే పెట్టుకుంటాను. ఒక్కోసారి మనము వంట చేయకపోయినా ఎక్కడైనా బయటకు వెళ్ళినా బయట భోంచేసినా చేసినా ఇంట్లో ఇవి ఖర్చు అవ్వవు కదా, అంటే సేల్ అవ్వవు కదా టొమాటోస్. అప్పుడు ఇవి త్వరగా పండిపోయి కుళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు చాలా కాస్ట్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. అందుకే ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇలాగా ఒక ట్రేలో. అండ్ నెక్స్ట్ అయితే ఇవి కుక్కర్ రబ్బర్స్ అండి. నా దగ్గర ఉన్న కుక్కర్స్వి రబ్బర్స్ అనమాట. ఇవి నేను కంపల్సరీగా ఇలా పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. అంటే నాకైతే ప్రెస్టీజ్ షోరూంలో షాప్ వాళ్ళే చెప్పారు, పైన డీ ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టకూడదు అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇది హార్డ్ అయిపోతుంది అనమాట. సో కింద ఫ్రిడ్జ్ కూలింగ్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేను కింద ఫ్రిడ్జ్లో ఇలా పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి ఇలా పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ ఇది వచ్చేసి నిన్న సండే కదండి, నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు లీఫీ వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఒక పుదీనా ఒక్కటే నేను ఇంకా ఒలుచుకోలేదనమాట. సో అలా పక్కన పెట్టేసుకున్నాను, తర్వాత ఒలిచిపెట్టేసుకుంటాను. మీకు ఇక్కడ పైన పుదీనా చూపించాను, కానీ అది తీసుకొచ్చి నేను 2 వీక్స్ అయిందండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. సో ఫస్ట్ అది టుమారో నేను పుదీనా చట్నీ చేస్తాను. తర్వాత కంటైనర్ క్లీన్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఫ్రెష్గా తెచ్చుకున్న, అంటే నిన్న ఫ్రెష్గా తెచ్చుకున్న పుదీనా ఉందో అదంతా పీల్ ఆఫ్ చేసుకొని ఆ కంటైనర్లో వేసుకుంటాను అనమాట. సో స్టెప్ బై స్టెప్ ఇవన్నీ చూపించాను కదా మీకు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి కింద బాక్స్ అండి. ఇది మాత్రం చాలా పెద్దగా ఇచ్చారు. లీటర్స్ కూడా ఎక్కువే కదండి ఫ్రిడ్జ్, అందుకని చెప్పి బాగా పెద్దగా వచ్చింది. ఇవే అండి నేను తీసుకున్న ప్రెస్ అండ్ లాక్ కవర్స్. చాలా మంది అడిగారు కదా, ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చాను. అడిగిన ప్రతి ఒక్కరికి నేను లింక్ కూడా ఇచ్చేసానండి. ఇక్కడైతే నేను ఇవి గ్రీన్ చిల్లీస్ పెట్టుకున్నాను. డైలీ యూస్ చేసుకోవడానికి ఈ బాక్స్కి ఫిల్ చేసుకుంటాను అనమాట. ఈరోజే ఫిల్ చేశాను. ఎక్కువగా ఉన్నవి ఇలా పక్కన ఒక కవర్లో ఈ ప్రెస్ అండ్ లాక్ కవర్స్లో పెట్టేసుకుంటాను అనమాట. ఈ కవర్స్ మటుకు 15 డేస్ వరకు 20 డేస్ వరకు ఈజీగా గ్యారెంటీగా ఫ్రెష్గా ఉంటాయండి. మీరు వాటర్ రావా అని అడిగారు కదా, వాటర్ లోపల వస్తుందండి, కానీ వాటర్ వచ్చినా కూడా పాడవ్వలేదు. లీఫీ వెజిటేబుల్స్ కూడా పాడవ్వలేదు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అది వాటర్ వచ్చినా కూడా ఫ్రెష్గా ఎందుకున్నాయో నాకైతే తెలీదు. కానీ ఈ కవర్స్ అయితే కంపల్సరీగా ఈ కవర్స్లో మనం ఏ గ్రాసరీస్ వెజిటేబుల్స్ కానీ లీఫీ వెజిటేబుల్స్ అయినా సరే 20 డేస్ వరకు ఈజీగా ఉంటాయి. నేను ఆల్రెడీ అలా పెట్టి చూసిన తర్వాతనే ఫ్రిడ్జ్ టూర్ చేసి మీకు చెప్తున్నాను. సో చూసారు కదా, బ్రింజాల్స్ ఇలా కనిపిస్తాయి అనమాట మనకి. బ్రింజాల్, గ్రీన్ చిల్లీ. అండ్ ఈ కవర్స్ మాత్రమే కాకుండా నాకు ఆ కవర్స్ పెట్టుకోవడానికి లేవనుకోండి, తక్కువ వచ్చాయనుకోండి, ఇలాగా మనము నైట్ స్లిప్స్ కానీ బనియన్స్ కానీ ఏమన్నా శారీస్ కానీ తెచ్చుకున్నప్పుడు ఇలా వైట్ కవర్స్ వస్తాయి కదా, ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. చూస్తున్నారా, నిన్న నేను చింత చిగురు తెచ్చుకున్నాను. ఇలా ఇందులో పెట్టేసి నీట్గా గాలి లేకుండా ప్రెస్ చేసి ఇలా స్టిక్ చేసేసుకున్నాను. దీనికి స్టిక్కరింగ్ ఉంటుంది కదా, స్టిక్ చేసుకున్నాను. మనకు చాలా బాగా కనిపిస్తుంది కూడా ఇది ఇందులో ఏముంది అని. ఇది వచ్చేసి గంజిరాక్ అంటారు కదండి, చింతాకులోనే ఇది వేసి పప్పు చేస్తే టేస్టీగా ఉంటుంది అంటారు కదా, అది ఇది. అండ్ గ్రీన్ చిల్లీస్ తెచ్చుకున్నప్పుడే నేను కొన్ని చిల్లీస్కి మాత్రం తొడిమలు తీయనండి, మిగతా వాటి అన్నిటికీ తొడిమలు తీసేస్తాను. అలా తొడిమలు తీసి పెట్టుకుంటే గ్రీన్ చిల్లీస్ చాలా రోజుల వరకు ఉంటాయి. ఇవి మాత్రం ఎందుకంటే నేను ఎప్పుడైనా మిర్చి బజ్జీ చేయడం కోసం కొన్ని మిర్చి తీసి పెట్టుకుంటాను. ఇవైతే ఒక 10 డేస్ వరకు ఉంటాయండి. ఇది కూడా ఇలా వైట్ కవర్లోనే పెట్టుకున్నాను చూసారా. నేను తీసుకున్న ప్రెస్ అండ్ లాక్ కవర్స్ అనేవి కొంచెం లార్జ్ సైజులో తీసుకున్నాను. అవి స్మాల్, మీడియం, లార్జ్ 3 సైజెస్ వస్తాయి. మీరు మాత్రం అలానే తీసుకోండి. నేను ఎందుకో స్మాల్వి మరీ యూజ్ అవ్వవు కదా అని చెప్పి అన్ని లార్జ్ సైజులో తీసుకోవడం వల్ల ఇలాంటి కవర్స్ని కొద్దిగా క్వాంటిటీ ఉన్న వాటికి ఇలాంటి కవర్స్ని యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయండి, ఇవి కూడా వేస్ట్ చేయకండి, యూజ్ చేయండి. సో చూసారు కదా, ఇక్కడైతే వెజిటేబుల్స్ కనిపిస్తున్నాయా. కాలీఫ్లవర్ కూడా నేను ఇలా పువ్వులుగా అన్ని విడిగా చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి క్యాబేజ్ అండి, అండ్ బీట్రూట్, బీరకాయ, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ గోరుచిక్కుడు, ఇది బెండకాయ, అండ్ ఇది వచ్చేసి పచ్చిమామిడికాయ, అండ్ కింద వచ్చేసి లెమన్స్ అండి. ఇక్కడ అమ్మ చెట్టు మీద లెమన్స్ ఉంటే చాలా లెమన్స్ పంపించింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు బయట కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, ఎలాగో చెట్టు మీద ఉన్నాయని చెప్పి పంపించింది. నాకైతే సమ్మర్ అంతా అయిపోయే వరకు వస్తుంది. సో అంత కింద నుంచి తీసుకోవడం కష్టం కాబట్టి నేను ఇక్కడ కంటైనర్లో కొన్ని పెట్టుకున్నాను అనమాట. పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారు. చూసారా, నేను ఎక్కువసేపు ఓపెన్ చేశాను, ఫ్రిడ్జ్ లైట్ కూడా ఆఫ్ అయిపోతుంది, సౌండ్ కూడా సైరన్ వస్తుంది అనమాట. సో ఇక్కడైతే లెమన్స్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి క్యాప్సికమ్, ఇది వచ్చేసి దొండకాయ. ఇక్కడ మీకు కనిపిస్తుందా, అన్ని ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. నేనైతే ఒక 20 డేస్ వరకు స్టోర్ చేసుకొని చూశాను, చాలా ఫ్రెష్గా ఉంటాయి కవర్స్లో అయితే.
ఈ ప్రెస్ అండ్ లాక్ కవర్స్ ఎవరికైనా కావాలంటే బై చేయండి. నేను ఆల్రెడీ లింక్ కూడా ఇచ్చాను. అండ్ ఈ షీట్ కూడా లింక్ ఇచ్చానండి, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇదే వేస్ట్ అవ్వకుండా నేను ఇక్కడ కూడా వేసుకున్నాను చూసారా. ఎందుకంటే ఇప్పుడు ఇది నన్నారి బాటిల్ ఉంది కదా, ఒక్కోసారి మనం వేసుకునేటప్పుడు ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట, లీక్ అవుతూ ఉంటుంది. సో కిందది మనకి ఇదంతా మెస్సీగా అవ్వకుండా ఈ షీట్ మాత్రమే తీసి మనం వాష్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా నేను వేసుకున్నాను. ఇది అండి నా ఫ్రిడ్జ్ టూర్. సారీ, ఇంకా డీప్ ఫ్రిడ్జ్ చూపించలేదు కదా, చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన నేను ఏం పెట్టుకున్నానో చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూసారా, పైన ఫ్రీజర్లో నేను ఏం పెట్టుకున్నానో చూపిస్తున్నాను. ఇక్కడైతే పావ్ బాజీ మసాలా పెట్టుకున్నాను. ఇవి రేర్గా యూస్ చేస్తాం కాబట్టి నేను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, ఫ్రెష్గా ఉంటాయని చెప్పి, పురుగు పట్టకుండా. ఇది వచ్చేసి వీక్ ఫీల్డ్ కంపెనీ కార్న్ ఫ్లోర్ అండ్ వీక్ ఫీల్డ్ కంపెనీ వాళ్ళది కస్టర్డ్ పౌడర్. డీమార్ట్లో ఇంత పెద్ద బాక్సెస్ కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి. 2 years ఉంటుందండి దాని మీద డేట్ అనమాట యూస్ చేయడానికి. మనకు అంతవరకు కూడా అవసరం లేదు కదా, 1 year వస్తే చాలు. సో ఇవైతే ప్యాకెట్స్ ఇలా పెట్టుకున్నాను. ఇది నేను ఎక్కువగా యూస్ చేయనండి, అందుకే ఇలా బాటిల్స్లో స్టోర్ చేసుకోలేదు. ఓన్లీ ఇది చేసినప్పుడు మాత్రమే, అంటే పావ్ బాజీ చేసినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇది వచ్చేసి అప్పడాల ప్యాకెట్ అండి. ఈ అప్పడాలు అన్నవి మనం ఇలా స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో చాలా బాగుంటాయని మమ్మీ చెప్పింది, అందుకే నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మిక్స్డ్ హెర్బ్స్ అనమాట. యాక్చువల్గా నేను ఓరిగానో తీసుకోవాలని వెళ్తే అక్కడ ఆ రోజు ఓరిగానో లేదు, సో ఏదైనా పర్లేదు అని చెప్పి మిక్స్డ్ హెర్బ్స్ తీసుకున్నాను. ఫ్లేవర్ అయితే అన్నీ ఒకటే ఉంటాయండి, నేమ్స్ మాత్రమే వేరే. అండ్ ఇవి వచ్చేసి గసాలు ఎక్కువగా యూస్ చేయను, వీటిని కూడా అందుకే ఒక ప్యాకెట్లో తెచ్చుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇక్కడ చూసారా, నేను స్టోర్ చేసుకున్న వాటి అన్నిటికీ ఇలా నేమ్స్ రాసి పెట్టుకున్నాను, పిల్లలు కూడా ఈజీగా తీసుకుంటారని చెప్పి. ఇది వచ్చేసి వామ్ అండి. అండ్ ఇవి వచ్చేసి హనీ బాటిల్స్ అనమాట. నేనైతే గ్లాస్ కంటైనర్స్ ఏవైనా వచ్చాయనుకోండి, అవి వేస్ట్ అవ్వకుండా అందులో కంపల్సరీగా ఏవో ఒక గ్రాసరీస్ నేను స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి వాము, ఇవి వచ్చేసి బ్లాక్ నువ్వులు అంటే నల్ల నువ్వులు అండి. అండ్ ఇది వచ్చేసి వాంగీబాత్ పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. అండ్ ఇవి వచ్చేసి గ్రేటెడ్ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకుంటే మనం ఏదైనా పాయసంలోకి, స్వీట్స్లోకి వెంటనే అలా తీసి వేసుకోవచ్చు అని పెట్టుకున్నాను. మేమైతే ఎక్కువగా ఫ్రూట్ సలాడ్కే యూస్ చేస్తాము, అందుకని చెప్పి ఇలా ముందే గ్రేటర్లో గ్రేట్ చేసి ఇలా స్టోర్ చేసుకుంటాను. సో నేనైతే ఫ్రిడ్జ్ డోర్లో ఇలా పెట్టుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ సైజ్ బాటిల్ అందరికీ తెలిసే ఉంటుంది, ఇవి డిమార్ట్లో ఉన్నాయన్నమాట బాటిల్స్, నేను డిమార్ట్లో తెచ్చుకున్నాను. ఈ సైజ్ బాటిల్ మాత్రమే ఇందులో పడుతుందన్నమాట. సో కొంచెం బిగ్ సైజ్ అయితే పట్టామండి. ఇది కొంచెం చిన్నగానే ఇచ్చాడు చెప్పాలంటే, డోర్కి ఇవి 2 చిన్నగా ఇచ్చాడు. సో హనీ బాటిల్స్ చిన్నవి కూడా ఇలా పడతాయి అనమాట, అంతే. కొంచెం బిగ్ సైజ్ అయితే పట్టవు. సో డోర్లో అయితే చూపించేశాను కదా, ఇలా ఉంది, ఇలా పెట్టుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి. ఇది ఫస్ట్ ఇక్కడ నుంచి వస్తాను. ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు అండి. రీసెంట్గా లడ్డు చూపించాను కదా, అండ్ నెక్స్ట్ ఎలాగో డీమార్ట్కి వెళ్ళాను కదా అని చెప్పి తెచ్చి పెట్టుకున్నాను. అది అయిపోయిన వెంటనే మరీ చేస్తాను. నేనైతే మా ఇంట్లో ఎప్పుడు కంపల్సరీగా ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఉన్న లడ్డూని కంపల్సరీగా పెడతా అనమాట. చేసి పెట్టడమే కాదండి, డైలీ తింటాం మేము. మా బాబు మాత్రమే తిండు, బాబుకి స్వీట్స్ ఎక్కువగా ఇష్టం ఉండదు, నాన్ వెజ్ ప్రియుడు అనమాట. సో నేను మా హస్బెండ్ పాప అయితే కంపల్సరీగా తింటాము. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఉంటుంది. సో కంపల్సరీగా నువ్వుల లడ్డు చేసుకోండి. నేనైతే ఎప్పుడు మంత్లీ వన్స్ ఇలా ఒక ప్యాకెట్ తెచ్చుకుంటాను లడ్డు చేసుకోవడానికి. అండ్ ఇవి వచ్చేసి గ్రీన్ పీస్ అండి, పిల్లలకి లంచ్ బాక్స్కి చేసి ఇవ్వడానికి రైస్ ఐటమ్స్కి గ్రీన్ పీస్ తెచ్చుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ ప్యాకెట్ బాబుకి ఇష్టం అందుకే తెచ్చాను. అండ్ ఇవి వచ్చేసి పాపకి ఇష్టం అనమాట, పొటాటో బైట్స్, ఇవి ఒకటి తెచ్చుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చిల్లీ పౌడర్ అండి. అమ్మ 2 కవర్స్లో వేసి ఇచ్చింది. ఇలా 2 కవర్స్లో పెట్టుకోవాలండి, సింగిల్ కవర్ వేయకండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఐటమ్స్కి డబల్ కవర్స్ వేసుకోండి. ఇది చిల్లీ పౌడర్. ఫస్ట్ ఈ పౌడర్ పంపించింది మమ్మీ, మరి ఇది పంపించింది ఇంకొకసారి. ఈసారి చిల్లీ పౌడర్ కూడా మమ్మీ ఎప్పుడు హోమ్ మేడే చేస్తుందిలేండి చిల్లీ పౌడరు. అండ్ ఇది కూడా ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇవి కూడా హోమ్ మేడే, అమ్మ చేసి పంపిస్తుంది. అమ్మ చేసుకుంటుంది కాబట్టి ఎలాగో నాకు కూడా చేసి పంపిస్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు పంపించినవి ఇంకా అయిపోలేదు, అందుకే నేను ఇలా డీప్ ఫ్రిడ్జ్లో లోపల కవర్స్ కూడా ఉన్నాయండి. మరి డబల్ ఇది ఏంటి ప్రెస్ అండ్ లాక్ కవర్స్లో పెట్టాను, మళ్ళీ వీటిని డబల్ కవర్స్ వేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇది జీరా అండ్ ధనియా పౌడర్, ఇది చిల్లీ పౌడర్, ఇది చిల్లీ పౌడర్. ఇదైతే ఫస్ట్ పంపించింది మమ్మీ. ఇది యూస్ చేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది యూస్ చేసుకుంటాను. సో నాకు ఈ చిల్లీ పౌడర్ మోస్ట్లీ 6 to 10 months వరకు వస్తుందని అనుకుంటున్నాను. చాలా పంపించిందమ్మా. నేను కొత్త ఫ్రిడ్జ్ తెచ్చుకున్నా, కొంచెం పెద్దది కదా,
స్టోర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇబ్బంది ఉండదని చెప్పి పంపించింది అమ్మ. ఇంతకుముందు ఉన్నది చిన్న ఫ్రిడ్జ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి శనగపిండి. ఇక్కడ నేను ఓపెన్ చేశాను కదా, కూలింగ్ పోయి వాటర్ వస్తుంది బాక్సుల మీద. సో చూసారా వెనకాలైతే ఇక్కడ కూలింగ్ వల్ల కనిపించట్లేదేమో, బియ్యం పిండి అండి. అండ్ ఇది వచ్చేసి శనగపిండి. వీటిని తక్కువగా యూస్ చేస్తాం కాబట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ బియ్యం పిండి శనగపిండి కూడా నాకు హోమ్ మేడ్ అండి, అమ్మ చేసి పంపిస్తుంది, ఎక్కువ రోజుల వరకు వస్తుంది. అందుకని చెప్పి అది పురుగు పట్టకుండా ఉండడానికి నేను ఇలా పెట్టుకుంటాను. అండ్ ఇది కూడా హోమ్ మేడే, అమ్మ చేసి పంపించింది జొన్న పిండి. అండ్ వెనకాల వచ్చేసి ఓలిగ రవ్వ అండ్ బాంబే రవ్వ. నేను వీటిని కూడా తక్కువగానే యూస్ చేస్తాను. అండ్ ఈ వెనకాల వచ్చేసి రాగి పిండి అండ్ మైదా. ఇది కూడా తక్కువగా యూస్ చేస్తా కాబట్టి పిండి పదార్థాలు అన్నవి త్వరగా పురుగు పడతాయండి. అందుకే నేను కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అండ్ ఇవి మన రీసెంట్గా అలసంద గుగ్గిళ్ళు బొబ్బర్లు అంటారు కొంతమంది, వీటిని చూపించాను కదా ఈవినింగ్ స్నాక్గా. ఇవి చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇంటి వెనకాల తోటలో వాళ్ళు ఇచ్చారని చెప్పి. ఇవి చాలా ఉన్నాయండి. కొన్ని నేను యూస్ చేయడానికి కిచెన్లో గ్లాస్ కంటైనర్లో పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఎక్స్ట్రాగా ఇందులో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇవి పురుగు పడతాయండి, అందుకే నేను అమ్మ ఇలా పెట్టుకోమంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అండ్ మనము గ్రాసరీస్లో మీరు ఇలాగా బిర్యానీ ఆకులు వేసుకోండి, పురుగు పట్టకుండా ఉంటాయి. నేనైతే ప్రతి దానికి యూస్ చేస్తాను. నా కిచెన్ టూర్ చేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ప్రతి గ్రాసరీ కంటైనర్లో నాకు ఇలా బిర్యానీ ఆకు అన్నది వేసుకుంటాను అనమాట. సో ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి చూపించేసరికి. చూసారు కదా నేనైతే ఇక్కడ ఇలా పెట్టుకున్నాను పైన ఫ్రీజర్లో. అండ్ ఇవి వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి, చూసారా. ఇది మనకి ఇది వద్దు అనుకుంటే తీసేయచ్చండి, తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. మనకి ఐస్ వద్దు అనుకుంటే. ఇప్పుడు సమ్మర్ కదండి, ఎవరైనా వచ్చినప్పుడు జ్యూసులు చేసి ఇవ్వడానికని పెట్టుకుంటాను. అది కాకుండా మనం ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలు ఎప్పుడైనా యూస్ చేసిన తర్వాత నేను చూసుకొని ఉన్నాను అనమాట, అయిపోయి ఉంటాయి అందులో, వాటర్ ఫిల్ చేయడం మర్చిపోతాను. సో ఐస్ క్యూబ్స్ అయినట్టల్లా నేను ఇలా బాక్స్లోకి ఫిల్ చేసుకుంటా. ఈ బాక్స్లో ఫిల్ చేసుకున్నాం అనుకోండి, ఎమర్జెన్సీకి చాలా బాగా యూజ్ అవుతుంది. మూవబుల్ ఐస్ మేకర్. చూసారు కదా, ఇదైతే చాలా బాగుందండి. ఓన్లీ సమ్మర్లో యూస్ చేస్తాను. వింటర్ వచ్చిందంటే తీసి పక్కకు పెట్టేసి ఇక్కడ ఏమైనా కంటైనర్స్ పెట్టుకుంటాను నాకు అవసరం ఉన్నవి. చూసారు కదా, ఫ్రీజర్లో అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఇదే అండి నా ఫ్రిడ్జ్ టూర్. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటుంది. నేనైతే మొత్తం ఫ్రిడ్జ్ రెండు మీడియంలో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి 2 స్టార్ రేటింగ్. అండ్ ఇక్కడ చూసుకోండి ఒకసారి గ్రాస్ వాల్యూమ్, స్టోరేజ్ వాల్యూమ్ కూడా. మీరు చాలామంది అడుగుతున్నారు కదా, మీకు యూజ్ అవుతుందని చెప్పి మరీ చూపిస్తున్నాను. ఇదే అండి నా ఫ్రిడ్జ్ టూర్. మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న ఫ్రిడ్జ్ టూర్ ఇదే. చూస్తారు కదండి నా ఫ్రిడ్జ్ టూర్ అన్నది. నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. లెంత్ ఎక్కువగా ఉందని చెప్పి స్కిప్ చేయకండి, యూజ్ అవుతుందని చెప్పి చాలా క్లియర్గా చూపించాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.